ఎక్స్పీరియన్స్ పడ్డాక. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ గణేష్ చతుర్థి డే 4. మా ఫ్రెండ్స్ అందరం కలిసి జస్ట్ నార్మల్ గా ఇట్లనే తిరగడానికి బయటికి పోతున్నాం. స్పెసిఫిక్ అయితే చెప్పలేను, అంత అన్ప్లాన్డ్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ అందరు పోయినారు. నేను ఇంకా మా ఫ్రెండ్ పోతున్నాము చాయ్ తాగడానికి. చాయ్ తాగేసి మళ్ళీ రిటర్న్ పందిరికి వస్తామా లేదనంటే అక్కడి నుంచి బయటికి వెళ్తామా వీడియోను. సో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎట్లా మేము ఎంజాయ్ చేస్తాము గణేష్ చతుర్థి మొత్తం మా టీం అంతా కలిసి. ఎవరెవరు మీరు ఒకవేళ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది మినీ బ్లాగ్స్లో మా టీం గురించి, మా గణేష్ పెట్టిన గురించి మొత్తం. సో అవి చెక్అవుట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. బట్ అయినా కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం మా టీం మెంబర్స్ అందరినీ ఈ బ్లాగ్లో. సో అక్కడికే పోతున్నాము. ఎటు పోతున్నాం? ట్యాంక్ బండ్ అనుకుంటున్నాం. మళ్ళీ ట్యాంక్ బండ్ నుంచి ఎటు పోతాం, ఏం చేస్తాం ట్యాంక్ బండ్ మీద అదైతే మాకు తెలియదు. సో అక్కడ ప్రస్తుతానికి చాయ్ తాగడానికి ఎటు పోతున్నాం కూడా తెలియదు, అదే చూపిస్తా. సో మా మహేష్ అన్న, శంకర్ భాయ్ ఇద్దరు కలిసినారు. ఇద్దరు ఎలా కలిసి ఎవరికి తెలుసు. అట్లా ఉండాలి, అంత స్క్రాప్. పాప మా అన్న వెనకాల కూర్చొని అన్న బయటికి పోతుండంట. ముంగటున్న ఎక్కించుకో, నేను బయటికి పోతా అంటే లైట్ తీసుకొని వచ్చేసినాం. వెనకాల వస్తున్నారు మా వెనకాల, గణేష్ తీస్తున్నట్టున్నారు. అదే కేఫ్ మిలాన్కి వచ్చేసిన మా టీం మెంబర్స్ అంతా ఇన్నారు. శంకర్ భాయ్, సాయిరామ్ హాయ్ చెప్పు. సాయిరామ్, విష్ణు ఈయన వెళ్ళిపోతారా వెళ్ళిపోతే అని చెప్పి తర్వాత బండి కొట్టేసి వచ్చేసినాం. పాపం కుక్క మనిషి అన్న. చూసి కూడా కావాలన్నా ఏమన్నా అన్నాడా? అమ్మ గైరేసిండు ప్యాంటు మళ్ళా ఎట్లుంటారు మళ్ళా మొత్తం బందోబస్తుగా వచ్చిండు. అరే శంకర్, నువ్వు గడ్డకి ఒక్కరు పోయినా బండి తీసుకొని మళ్ళీ ఏమైంది, ఎందుకు రాలే? పుట్టినరోజు శుభాకాంక్షలు. 8 రోజులు కాదు, ఏమైనా తాకిందా? వా, వెరీ నైస్. వచ్చేసింది, ఎందుకు రాదు? ఎట్లుంది ఎక్స్పీరియన్స్ పడ్డాక? పారిపోయారు పారైపోయారు. అయిపోయింది నీట్ గా అంతా జట్టు. క్యాపా సరే, ఆడిపోయినాక కాల్ చేయి. అంతే, మళ్ళా మంచి కంటెంట్ వెళ్తుంది. కానా మనమా ట్యాంక్ పోతున్నా మాము. అంతే, ఇదే కంటెంట్. వాళ్ళ ఏం చేస్తాం?
కానీ రేపు సండే కదా ఇంటికి పోతే కదా సండేలో ఉంటున్నా పండుకుంటావు కదా నడు లెట్స్ గో అట్లా కాదురా ఇట్లా లెట్స్ గో టైం బాండ్ మంచిగా ఉంది నడు 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 మెల్ల మెల్ల అందరికి అర్థం పడుతుండు అన్నరా అనిరా మెల్లవ మెల్లవ నేను ఏమన్నా చేయండి అందరం కలిసి అయితే ట్యాంక్ బండ్ పోతున్నాము టైం పాస్ చేయడానికి చాయ్ తాగేసినాం అయ్యో అందరు సో పోయి అక్కడ చూపిస్తా ఇవాళ నిమజ్జనంలో అవుతున్నాయంట సో చూద్దామని దాని గురించి అవుతుంది ఈ రెండు గణేశులు బాగుంటాయి ఈ గణేశుడు ఇదో వెనకాల రెండు పక్క పక్కకే పెడతారు మళ్ళా బాగుండు ఆయన బాగుండు ఈయన బాగుండు బొరానని అంటావేమో అలాంటి నేను పంచాయతీ ప్రధాని మాట్లాడుతున్నాను పీకలు తీసుకున్నాం టైం పాస్ చేయడానికి ట్యాంక్ బండ్ మీద ఎక్స్ప్రెస్ రోడ్ సైడ్ పోతున్నాం ఫస్ట్ అయితే అక్కడ నుంచి రివర్స్ తీసుకోవాలి ఇక గణేషులు పోతున్నాయి ఏదైనా ఫోటోస్ అయినా చిన్న చిన్న గణేషులు ఇట్లా గణేషులు నైస్ ఫస్ట్ వస్తుంది అనుకుంటాను ఈడేరా సూర్యాడు సీదా పోయినా ఆ సైడ్ లా వాడు వస్తలే ఇప్పుడు కొట్టాలి Happy birthday to you. Happy birthday. ట్యాంక్ బండ్ మీద ఎవరు బర్త్డే వాళ్ళ బర్త్డే కాడికి పోయి విషయం చెప్తున్నాము హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్సన్ చిల్లర్ గా కాదు కరెంట్లీ అయితే కాబట్టి లుంబిని పార్క్ ఆడిని నిమజ్జనాలు అవుతున్నాయి మన అప్పర్ ట్యాంక్ బండ్ అంటాం చూడు అదే కట్టమైసమ్మ మీద ఉంటది అక్కడైతే ఏం చేస్తలేరు ఓన్లీ ఫర్ 11 days అంట ఇగో 9 days ఇంకా 11 days అంట ఎందుకంటే జస్ట్ లైట్లు వేసి ఇచ్చేసినారు ఎందుకంటే హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు కదా కాబట్టి ఇచ్చింది 9 days కి ఇంకా 11 days కి నిమజ్జనానికి ఈడ అది కూడా పెద్ద పెద్ద గణేశులు కాదు ఓన్లీ అరౌండ్ 10 feet బిలోనే ఇక్కడ 10 feet అబౌవ్ అన్ని నెక్లెస్ రోడ్ లుంబిని పార్క్ నుంచి ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ పోతున్నాం ఎందుకనంటే అక్కడ ఏంటది సెక్రటేరియట్ కదా సెక్రటేరియట్ కాడ నుంచి అలౌ లేదంట పనులు కాదు ఓన్లీ గణేష్ ఉన్న వెహికల్స్ అలౌ సో మేము అంతా తిరిగేసి పోతున్నాం చూపిస్తా నాకు మొత్తం కవర్ చేస్తా దీంట్లో చూసి ఎంజాయ్ చేయండి కాదు మీకు అర్థమైపోయినట్టుంది వీడియోలో స్టార్టింగ్ లోనే ఎట్లుంటుందో అంతే రోజు ఎంజాయ్ చేస్తాం గణేష్ మండపాడకైనా లేదంటే ఎక్కడ పోయినా ఎవరు పిలిచినా అక్కడ పోయి ఎంజాయ్ చేస్తాము ఇంకా ప్లస్ పాయింట్ రేపు మా గణేషుని కాడ దాండియా ఉంది దాని ప్రాసెస్ నడుస్తుంది ఇంటికాడ మిగతా వాళ్ళు అక్కడ చూసి అక్కడ డ్రెస్ వేపిస్తున్నాం కదా అది చూసుకుంటున్నారు మేము ఎంతమంది ఎక్స్ట్రా జర పోయేసి వస్తాం టైంపాస్ అవుతలేదు అని చెప్పి ట్యాంక్ బండ్ వచ్చినాము సడన్ ప్లాన్ ఏం ఫిక్స్ కాలేము అట్లా కానీ స్టిఫిన్స్ కాడ నుంచి మొత్తం తిరుగుకుంటూ పోవాలి రివర్స్ సుందరయ్య పార్క్ సంజయయ్య పార్క్ ఆ పార్క్ పేరు తెలియదు కన్ఫ్యూజ్ నాకు అక్కడ నుంచి పోతున్నాం
వాళ్ళు ముంగట ఉన్నారు. నేను కొడుతున్నా అరే నువ్వు. బరి ముంగడ కొడతాం. అమ్మో బుర్రపాడు వాళ్ళు పట్టుకున్నారు అనుకో మళ్ళా టార్చర్ మనకి. ప్లాన్ క్యాన్సిల్ కాదు, పోతలేము. మండపం కాడ నుంచి ఫోన్ వచ్చింది మమ్మల్ని రమ్మని. సో మేమందరం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మా గణేష్ మండపం కాడికి. ఎందుకంటే వేరే సామాన్లు రేపటి గురించి డిస్కస్ చేయాలంట. సో అది చూపిస్తా ఎంతవరకు ఆడ ప్రాసెస్ అయ్యిందో, ఎంతవరకు గైడ్ తీసుకోండి. మనం మాట్లాడి తీసుకోకపోతే ఇంకేం చేయలేండి. నేను దాన్ని చూద్దాం, మూర్తి చూపిస్తాను నాకు. సో అక్కడ పోతున్నాం, అక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తాం మళ్ళా. డెకరేషన్ కాడికి వచ్చేసినాము. పందిరి చూపిస్తాం, అది ఇంకా ఎక్కడ వరకు ఎంత వరకు వచ్చింది దాండియా అని అది కూడా చూపిస్తాం. ఒక్క నిమిషం. సైడ్కి అయితే గోల్ పోస్ట్లు అయిపోయినాయి. సారీ, గోల్ పోస్ట్ అంటారు, కమాన్ అంటారు, దీన్ని ఐడియా ఉన్నాం. ఒక సైడ్ అయ్యింది, ఇంకొకటి ఇటు సైడ్ అయ్యాలి. దాని తర్వాత ఇంకా దీనికి లైటింగ్ అది సో అంతే గాయ్స్ ఈ వ్లాగ్. అంతే ఈ వ్లాగ్. మళ్ళా అంతా అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ప్రస్తుతానికి ఇంతే. రేపు దాండియా ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ చూసుకుంటాము. రేపు మంచిగా డీటెయిల్ వ్లాగ్ దాండియా నైట్ ఎట్లా మేము సెలబ్రేట్ చేస్తాం, ఎట్లా ఎంజాయ్ చేస్తాం అది కూడా చూపిస్తా. సో అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.